స్పెషల్ గా తయారయ్యారు. ఏం కాలేదు అమ్మ, రోజు రాలేదు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. వేదాంత దర్శనంలోని తృతీయ పాదములో మనము 39వ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూత్రం ఏంటంటే కంపనాత్. కొన్ని గ్రంథాలలో మీకు ప్రాణః అనే శబ్దం కూడా కనబడుతుంది, కానీ దాన్ని ఆబ్జెక్టివ్ లో పెట్టాడు. సూత్రం మాత్రం కంపనాత్. భగవంతుడు కూడా ఈ సృష్టి కార్యములో మనం చూస్తూ ఉంటే కంపనం అంటే కదలిక ఉంటది, కదిలిస్తూ ఉంటాడు. అందుకని ముల్లోకములన్నింటిలో కూడా కంపనం ఉంది, కదలిక ఉంది అని చెప్తున్నాడు. రేజంతే భువనాని విశ్వ. ఈ సమస్త భువనాలన్నీ కూడా ఆ పరమాత్ముని వలననే కంపనము చెందుచున్నవి అంటాడు. ద్యావా చిదస్మై పృథివీ నమేతే సుష్మాశ్చిదస్య పర్వతా భయంతే. ఈ పృథివీ, ద్యులోకము, పర్వతాలు అన్నీ కూడా పరమాత్మునికి నమ్రముగా నమస్కరించుచున్నవి. అంటే ఇవన్నీ కూడా పరమాత్ముని ద్వారానే వికసింపబడినవి, రక్షింపబడుతున్నవి, పోషింపబడుతున్నవి, కంపనము చెందుతున్నవి అని అంటున్నాడు. అని పరమాత్మలో మరొక గుణం ఏం చెప్తున్నాడు అంటే 40వ సూత్రంలో జ్యోతి దర్శనాత్. ఆ పరమాత్ముడు, ఆ బ్రహ్మ కేవలం కంపనమే చెయ్యడు. ఆ బ్రహ్మ వేదాది శాస్త్రములనే ఉపదేశించలేదు. ఆ బ్రహ్మ మంచి ప్రకాశకుడు కూడా. భగవంతుడు ఎట్టివాడయ్యా అంటే ప్రకాశకుడు. అతని ప్రకాశమునకు ఉదాహరణనే సూర్య చంద్రాదులు అంటాడు. సూర్య చంద్రాదుల యందు ఈ ప్రకాశము ఎవరు నింపారు? నిజముగా చంద్రుని కంటే కూడా ప్రకాశవంతమైన నక్షత్రాలు ఉన్నవి, లేవని కాదు. కానీ దూరపు కొండలు నునుపు అన్నట్టు ఇప్పుడు మనకి మన బావిలో వచ్చిన నీరు ఉంటేనే మనకి ఎక్కువ లాభం. కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న బావిలో నీళ్లు చాలా పైకి ఉన్నవి, తీయగా ఉన్నవి అని అంటే అది మనకు పెద్దగా సంతోషాన్ని ఇవ్వదు. ఎందుకంటే అంత దూరం వెళ్ళి ఎవరు తీసుకురావాలి? అటులనే నక్షత్రాల యందు చంద్రుని కంటే కూడా ఎక్కువ ప్రకాశం ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రాలకు పృథివీలోకానికి చాలా దూరం ఉంది. అందువలనే మనం స్వస్తి వాచనంలో కూడా పరమాత్ముడు మనకేమని ఉపదేశిస్తాడు? సూర్యాచంద్రమసౌ ఇవ. మీరు ఈ మనుష్య లోకమున ఎంతటి జ్ఞానవంతులైనా సరే, ఎంతటి పరోపకార కార్యములు మీరు చేపట్టినా సరే, మీరు ఎంత ధనవంతులైనా సరే, ఎంత రూపవంతులైనా సరే, మీరు ఎంత ప్రతిష్టను పొందిన వాళ్ళైనా సరే, అజ్ఞత, మీలో అహం ఉండకూడదు. మీకు మీ తోటి వారిని చూసినప్పుడు అహం వస్తే మీరు ఎవరితో పోల్చుకోవాలి? సూర్య చంద్ర. సూర్యుణ్ణి చూడండి, చంద్రుణ్ణి చూడండి. అవి రెండూ నిరంతరము ఎంతో ఉపకారము చేస్తున్నా వాటిలో ఎప్పుడు కూడా అహం ఉండదు, అహంకారం ఉండదు.
అంటూ పరమాత్ముడు మనకేం చెప్తున్నాడంటే, అంతటి ప్రకాశవంతమైన సూర్యచంద్ర నక్షత్రాలను పరమాత్ముడు ప్రకాశింపజేశాడు అంటే, ఆ ప్రకాశము ఎవరిలో ఉంది అంటే పరమాత్ముల్లో ఉంది. అందుకే ఏమంటున్నాడు, తమైవ భాంతి మనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. ఒకవేళ ఈ మానవ జన్మలో మనము జితేంద్రియులమై అంతర్గత ప్రకాశాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలిగితే, దర్శింపజేసుకోగలిగితే, మీకు ఆ ప్రకాశము ఎట్టిదనా మీరెప్పుడు కూడా సూర్యవత్ చంద్రవత్ అనలేరు. ధ్యానములో మస్తిష్క భాగమున హృదయ గూటిలో కూర్చున్నటువంటి జీవుడు ఆ పరమాత్మని యొక్క ఆ పసుపు రంగు, హిరణ్మయ రంగుని, ఆ కాంతిని, ఆ ప్రకాశమును జీవుడు దర్శించుకున్న తర్వాత అక్కడ ఏం చూసావు, అక్కడ ఏం దర్శించుకున్నావు, అక్కడ ఎలా ఉంది ఆ ప్రకాశము అంటే మీరు ఎప్పుడు కూడా సూర్యునితో పోల్చలేరు. జీవాత్మ పరమాత్ముని దర్శించుకునేటప్పుడు ఆ పరమాత్మలో ఉన్నటువంటి కాంతి, ఆ పసుపు రంగులో ఉన్నటువంటి ఆ ప్రకాశము, ఆ సువర్ణ రూపమును మీరు ప్రాపంచిక ఏ పదార్థాలతో కూడా పోల్చలేరు. కానీ ఎంతటి దౌర్భాగ్యులము మనమంటే, ఆ ప్రకాశ స్వరూపాన్ని, ఆ దివ్యతత్వాన్ని, ఆ తేజస్వరూపాన్ని అంతర్గతముగా పొందాలనే మార్గం చూపించే గురువులైతే లోకమున చాలా అరుదుగా కనబడుతున్నారు. శాస్త్రములు, ఉపనిషత్తులు, దర్శన శాస్త్రాలు, వేదములు మాత్రమే పరమాత్ముని యొక్క యథార్థ స్వరూపాన్ని చెబుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఉపనిషత్తుల సంఖ్య పెరిగింది లోకములో, కానీ 6 దర్శన శాస్త్రాలు, 4 వేదాలని, ఈ 10 శాస్త్రాలని విచ్ఛిన్నము చెయ్యడము కానీ, కల్పిత సూత్రాలని పెట్టడము కానీ ఎవ్వరు సాహసించలేకపోతున్నారు. కారణం, ఇవి ఋషుల యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రామాణికంగా ఉన్నవి. వేద మంత్రాలని ఒక్క అక్షరం చివరికి మహాప్రాణ స్థానమున అల్ప ప్రాణము కానీ, అల్ప ప్రాణ స్థానమున మహాప్రాణమును కానీ పెట్టే శక్తివంతులు భూలోకములో లేరు. మానవాళ్ళు ఆధ్యాత్మిక మార్గమును స్వీకరించడమే చాలా అరుదుగా ఉంది. ఎందుకంటే లోకమున పశుపక్షాదులకి బుద్ధి సామర్థ్యం లేదు. స్థావర జంగమాలు పాపకర్మని సమాప్తం చేసుకుంటున్నారు. ఎటు వచ్చిన మానవుడే విజ్ఞానవంతుడు కావాలి. ఈ విజ్ఞానవంతమైనటువంటి మానవ యోనిలో పొట్ట కోసమే కోటి విద్యలన్నట్టు ప్రతి వృత్తి ఉదయం లేస్తే సాయంత్రం వరకు వాడు కూలికి వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయి, దాంట్లో భార్య బిడ్డల్ని పోషించుకోవాలి. అంటే ఆర్థికంగా బలహీనుడు జీవనం ప్రతిరోజు తన భుజాల మీద ఆధారపడి ఉంది. పైతృక సంపత్తి లేదు అతనికి. ఇక మధ్యస్థ కుటుంబాలన్నీ కూడా ఊర్ధ్వం వైపు చూస్తున్నవి. నేనెప్పుడు అంతటి ధనం వైపు, అంతటి ధనవంతుల వైపు వెళ్తాను అని.
ఇక ధన సంపన్న మహిళలు, ధన సంపన్న పురుషులు ఇంకా కూడబెట్టాలనే ఆలోచనలో ఉంటారు, కానీ ఆత్మావలోకనం చెయ్యాలనే కుతూహలత కలిగి ఉండడం లేదు. అందుకనే జీవితంలో భగవంతుడు ఉన్నాడు, ఆయనకి ధూప దీప నైవేద్యం ఇంత నారికేలం అంటే కొబ్బరికాయ ప్రసాదము, ఒక వస్త్రం సమర్పిస్తే చాలు అనుకుంటున్నా. కానీ ఆధ్యాత్మిక తత్వము, ఋషుల యొక్క ప్రయత్నం అది కాదు. ఈ మానవ జీవితములో నువ్వు భర్త, భార్య, తోబుట్టువుల, మిత్రుల, బంధువర్గము, ఈ సుఖాలన్నీ తీసుకో. దేన్ని పరమాత్ముడు, ఋషులు ఖండించలేదు. గృహము అనుభవించు, వాహనాల సుఖము అనుభవించు, విజ్ఞాన సుఖము అనుభవించు, పదార్థ సుఖము అనుభవించు, ధనం వల్ల కలిగే సౌకర్యాన్ని లబ్ధి చేసుకో. దేన్ని కూడా ఋషులు వద్దని చెప్పట్లే. ఎందుకంటే మనము నిన్నగాక మొన్న కూడా విన్నాం, రైపుని దగ్గరికి జానశ్రుతి ఎంతో ధనమును తీసుకొని వస్తాడు. యాజ్ఞవల్కుడు బ్రహ్మ ప్రాప్తికి వెళ్ళేటప్పుడు తన ఇద్దరి భార్యలకు ఆ ధనాన్ని పంచుకోమంటాడు. రామాయణంలో జనకుడు సీతమ్మ తల్లి, ఆ సీతమ్మ తల్లి యొక్క చెల్లెండ్ల వివాహము అంగరంగ వైభోగంగా చేశాడు. అంటే ధనము, జీవనము, జీవన ఉపాధి, బంధుమిత్రుల సుఖమును శాస్త్రం ఎప్పుడు ఖండించదు. శాస్త్రాలలో ఎక్కడ కూడా లేదు నీవు బంధుమిత్రుల సుఖము తీసుకోవద్దు అని. జితేంద్రియుడవైతే వివాహములో బంధింపబడకు, కాని పక్షమున బంధింపబడు. కానీ అక్కడ ఋతువులకు అనుకూలమైన సుఖమును, ఉత్తమ సంతానమును, గార్హపత్యాది అగ్నిహోత్రములు చేయు. నీ భార్యని ఎల్లప్పుడూ అలంకరవతిగా చూడు. అటులనే భార్య కూడా తన పురుషుణ్ణి ప్రసన్నముగా చూడాలి. ఈ విధంగా గృహస్థ నియమాలున్నవి. తన రక్త సంబంధికులను, తన బంధుమిత్రులని నష్టపరచకు, బాధ పెట్టకు, హింసించకు, మోసం చెయ్యకు, తోటి ప్రాణులను బాధ పెట్టకు. జన్మతః జితేంద్రుడవు అయితే చాలా శ్రేష్టమే. కాని పక్షమున పరలింగ సుఖమును తీసుకో, కానీ ధర్మబద్ధముగా తీసుకో. కానీ దాంట్లోనే లిప్తుడవై నీ భార్యని గొప్పగా చేయడానికో, నీ భర్తని గొప్పగా చేయడానికో, నీ బిడ్డల్ని గొప్పగా చూడ్డానికో, ఇతరులకు చెందవలసినటువంటి సుఖాన్ని మాత్రం నువ్వు లోబిగా తీసుకోకు అంటుంది శాస్త్రం. నీవు నిరంతరము ధర్మముతోనే జీవించావు. ధర్మోల్లంఘన చేసినావో, రక్త సంబంధికులను, బంధుమిత్రులని నీవు గనక కపటముగా మోసము చేసినచో నేను రుద్ధుడిగా నిన్ను పీడిస్తాను అంటాడు పరమాత్ముడు. ఎందుకంటే వీళ్ళందరూ నా బిడ్డలే. లోకమున ఒక తల్లికి పుట్టిన బిడ్డలే పరస్పరం కొట్టుకుంటే, తిట్టుకుంటే తల్లి మందలిస్తుంది. ఎందుకు మందలించకుండా ఉండడం లేదు అంటే తల్లికి ఈ బిడ్డ, ఆ బిడ్డ ఇరువురు సమానమే. వాళ్ళు చిన్న చిన్న గొడవలు పడితే తల్లి గమ్మున ఊరుకుంటుంది. కానీ గిల్లి రక్తం రావడమో, పండ్లు ఊడిపోతాయో, అవయవాలు విహీనం అవుతాయో, వాడికి జ్వరం వస్తుంది, ఇంకేదైనా వ్యాధికి గురవుతే తల్లి ఊరుకోదిక. ఆ విధంగా గాయపరిచిన కొడుకుని 3 4 దండనకు గురి చేస్తుంది తల్లి. జీవితంలో మళ్ళీ పరస్పరం అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు ఆ విధంగా కలహాలకు గురి కాకుండా వాతలు పెడుతుంది తల్లి. మరి పరమాత్ముడు కూడా అంతే కదా.
నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నవి కదా అని నువ్వు తోటి ప్రాణులని బాధ పెడితే, హింసిస్తే, అధర్మంగా సుఖం నువ్వు తీసుకుంటే, ఆ జగత్పిత పర తండ్రి కూడా మనని రౌద్ర రూపాన్ని ధరించి జీవుణ్ణి చాకలి బండకేసి కొడతాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నీవు పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని హృదయ మందిరములో చూడు. తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతికి. ఈ చక్షువుల ద్వారా చూసే కాంతి కాదు, దర్శించుకున్న తర్వాత వాక్కుతో వర్ణించే కాంతి కాదు. ఎవరైనా అందముగా మంచి పనులు చేసినా, గుణవంతులుగా ఉన్నా వాళ్ళని ఒకసారి మనం ఇలా దగ్గరికి తీసుకుంటాం, స్పర్శించుకుంటాం. చాలా కాలం నుండి స్నేహితుల్ని మనం దర్శించుకోకపోతే అకస్మాత్తుగా వాళ్ళు ఎదురవుతే ఒక దగ్గరికి తీసుకుంటాం, ఆ స్పర్శలో ఒక ఆనందాన్ని పొందుతాం. దీర్ఘకాల విరహాన్ని మనం ఆ స్పర్శలో దూరం చేసుకుంటాం. జీవాత్మ పరమాత్మని సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఏదైతే ప్రకాశాన్ని జీవాత్మ చూసిందో అది చక్షువుల ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, చేష్టల ద్వారా కానీ వర్ణించలేదు. అంత ప్రకాశంగా ఉంటాడు ఆ బ్రహ్మ. శుక్రోసి ప్రాజోసి స్వరోసి జ్యోతిరోసి. ఆ పరమాత్ముని యొక్క ప్రకాశాన్ని ప్రాపంచిక సుఖాల వైపు పరిగెత్తకుండా కాసేపు మీరు నిరంతరము ఒక రాజు గుర్రాలతో భ్రమిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. 15 రోజులైంది, 20 రోజులైంది. అసలు అవిరామ శ్రమ, ఇంత కూడా దినము రాత్రి అనకుండా పరిగెడుతున్నాడు. చివరికి మీరు ఈనాడు ఉపయోగించే కారు యొక్క టైర్లను కూడా మీరు చూడండి. మీరు ప్రైవేట్గా మీ కార్ని కొత్తది కొన్నారు, ఇక టైర్లు కొత్తవే, అన్ని కొత్తవే. డ్రైవర్ని పెట్టుకున్నారు, మీకు డ్రైవింగ్ వచ్చు, నలుగురికి డ్రైవింగ్ వచ్చు. ఇక పరిగెడుతున్నారు రాత్రింబవలు పరిగెడుతుంటే మీ టైర్లు కూడా అరిగిపోతాయి. అరే కొన్నది నెలనే అవుతుందంటే మనం ఉపయోగించుకుంది ఎంత, టైర్ కెపాసిటీ ఎంత. అంటే మానవుడు తయారు చేసుకున్న పదార్థాలని మనము జాగ్రత్తగా ఉపయోగించుకోపోతే ప్లస్ టైం మిమ్మల్ని ఫుట్బాల్ లాగా ఎగిరేసి మృత్యుకి గురి చేస్తుంది మీరు కోట్లు పెట్టిన వాహనాన్ని. మరి ఈ ఇంద్రియాల ద్వారా కూడా ప్రాపంచిక సుఖాలను, ప్రాపంచిక భోగమును అనుభవిస్తూ నిరంతరం స్వప్నములో అదే, మేలుకుంటే అదే, ముసలితనములో అదే, రాత్రింబవలు ఈ గుర్రాల్లాగా మీరు పరిగెత్తిపిస్తున్నారే ఈ ఇంద్రియాలను. అవి ఒక్కరోజు ఎంత క్రోధానికి లోనవుతావంటే మిమ్మల్ని ఢడాముగా పశువాది క్రిమికీటకాది యోనిల్లోకి పంపించే వరకు అవి ఇక ఊరుకో. అందుకని ఆధ్యాత్మికం ఏం చెప్తుంది, కాసేపు ఆగండి. ఈ ప్రాపంచిక సుఖాల వైపు 1 గంటనో 2 గంటలో 3 గంటలో ఆ పగ్గాలని, ఆ ఇంద్రియాలని, ఆ గుర్రాలని బుద్ధి అనే సారథి ద్వారా కట్టిపారేయండి. అక్కడ కొద్దిసేపే, నిరంతరము కాదు. 1 2 గంటలో, అరగంటలో, 40 నిమిషాలు బుద్ధి అనే సారథిని, మనస్సు అనే పగ్గాలను, ఇంద్రియాలనే గుర్రాలను, శబ్దస్పర్శ రూప రస అనే విషయ పదార్థాలన్నింటినీ కూడా కాసేపు ఆపండి. ఆపివేసి అంతర్గత ఆత్మ ద్వారా ఆ జ్యోతి స్వరూపాన్ని చూడండి. అది ఎంత ప్రకాశంగా ఉందో, ఎంత భ్రాజం, ఎంత మెరుస్తుందో, హిరణ్మయం అదెంత బంగారపు రంగులో ఉందో అది దర్శించుకోండి. దేవం దేవత్ర సూర్య మగన్మ జ్యోతిరుత్తమం. అరే మానవ జన్మ ఎత్తిన తర్వాత స్వప్నములో కూడా ప్రకృతి విషయాలే,
మేలుకుంటే ప్రకృతి విషయాలే, ముసలితనములో ప్రకృతి విషయాలే. ఇంకెప్పుడయ్యా ఆ ఉత్తమమైన జ్యోతిని చూసేది? అందుకనే మానవ జన్మలో జ్యోతి స్వరూపాన్ని దర్శించుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతర్గత యాత్రని కష్టమైన, ఇష్టమైన, ఇబ్బందిగా ఉన్న, ఇప్పుడు మీకు కొండలకి చూడండి, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలు ముసలోళ్ళందరూ పోతారు, నడవలేని స్థితిలో కూడా ఉంటారు. కానీ 12 లింగాల యొక్క దర్శనం జరిగితేనే కైవల్య ప్రాప్తి కలుగుతుంది. మొన్నెవరో ఒకరు సంభాషణ నాకు గుర్తుకు రావట్లేదు, అదేంటి ఏదో ఒక టెంపుల్ దగ్గర ఆ త్రిశూలం మధ్యలో శివుని చూడగలిగితే కైవల్యం, కైలాసం లభిస్తుందంట. దానికోసము నడుము వంగిపోయిన వృద్ధులు కూడా వెళ్తారు. ఎందుకు? దర్శించుకోవాలి. ఆసక్తి, శ్రద్ధ, నమ్మకం. ఎప్పుడైతే మనకు అంతర్గత జ్యోతి స్వరూపాన్ని దర్శించుకోవాలి అనే పట్టుదల మనలో వస్తుందో, ఆ దృఢమైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే ధ్యానం కొనసాగించుకుంటామో, అప్పుడు ఆ బుద్ధి, ఆ మనస్సు, ఆ ఇంద్రియాలు, ఆ ఇంద్రియ విషయాలు మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది కలిగించు. వాటి యొక్క ప్రవాహాన్ని ఆపండి. తరం అవ్వట్లేదా? గాయత్రి మంత్రం తీసుకోండి, ఓంకారం తీసుకోండి, గ్రంథ పఠనం తీసుకోండి. ఆధ్యాత్మిక ధ్యాన మార్గంలో పురోగతి సాధించిన వారి యొక్క ఆలోచనలని ముందు పెట్టుకోండి. వారి మాధ్యమముగా లోతైన యాత్ర చెయ్యండి. ఆ గుహలోకి వెళ్ళండి. వెళ్ళి అక్కడ విభువైన, భ్రాజుడైన, జ్యోతిస్వరూపుడైన, హిరణ్య స్వరూపుడైన ఆ ప్రకాశాన్ని దర్శించుకోండి. ఆ ప్రకాశము సూర్యునితో, చంద్రునితో పోల్చకండి. అది అంతర్ధానమే. మానవ జీవితంలో జ్యోతిని చూడకుండా, జ్యోతి ప్రకాశమును చూడకుండా ఈ శరీరాన్ని వదిలిపెట్టకండి. భగవంతుని దయతో మన ఆత్మ కోసం, మన ఆత్మ కళ్యాణం కోసం ఒక గంటనో అరగంటనో సమయం ఇచ్చేంత సాధన సామాగ్రితో మన జీవనం కొనసాగుతుంది. కూలికి వెళ్తేనే కడుపు నిండుతుందన్న స్థితి ఎవరికి లేదు. అందుకనే ఎవరైతే కంపనము ఈ సృష్టిని నడిపిస్తున్నారో, ఎవరైతే ఇంతటి ప్రకాశ స్వరూపుడై మన హృదయమున దర్శనమిస్తున్నాడో, అది మానవ జన్మకే లబ్ధి, మానవ జన్మకి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి శుక్రుణ్ణి, అటువంటి బ్రాజుణ్ణి, అటువంటి జ్యోతి స్వరూపాన్ని, అటువంటి హిరణ్మయాన్ని దర్శించుకునే ప్రయత్నం చెయ్యండి. దేవం దేవత్ర సూర్య మగన్మ జ్యోతిరుత్తమం. అటువంటి దేవదేవుడు ఈ లోకములోనే జనింపడు. అకాయం, అవ్రణం, అశుద్ధం అంటే ఆ పరమాత్మనికి ఎటువంటి అశుద్ధి ఉండదు, శరీరం ఉండదు. అంత పవిత్రుడు ఆ పరమాత్మ. ఆ పరమాత్ముని ఎక్కడో వెతకకండి, ఎవరో చెక్కిన శిల్పాలలో వెతకకండి, ఎవరో నిర్మాణము చేసిన బుద్ధి కుశత ఉన్న మందిరాలలో పరమాత్మని వెతకకండి. ఏ దేవదేవుడైతే కర్మానుసారముగా మీ శరీరాన్ని చెక్కినాడో, మీకు బుద్ధినిచ్చాడో, అతనికి తెలుసు హృదయం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఈ ఆత్మ ఆ హృదయంలోకి రాగలుగుతుందో దారి కూడా అతనికి తెలుసు. మానవ మాతృని ద్వారా, శిల్పకారుని ద్వారా చెక్కబడిన మందిరాల యందు జగత్కర్తను చూడకండి. హృదయం అనే మందిరములో జగత్కర్తని చూడండి, దర్శించుకోండి, లబ్ధి చేసుకోండి. మీ గృహస్థ సుఖాలకు, మీ మిత్ర మండలి సుఖాలకు, మీరు వెళ్తున్న ఏ పార్టీకి ధ్యానం అడ్డు కాదు. అవి అలాగే కొనసాగించుకోండి. కానీ నిత్యము పరమాత్మని యొక్క జ్యోతి స్వరూపాన్ని దర్శించుకోండి. అదే మన లక్ష్యం కావాలని. ఓం శాంతి శాంతి శాంతి.